సున్నతి లేని జీవము గల దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవుని యొక్క జనాంగాన్ని తిరస్కరించుటకు ఈ యొక్క సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏపాటివాడు అని చెప్పి దావీదు యొక్క ప్రేమ ఎలాగా మారింది అంటే రోషంగా మారింది అన్నమాట, పౌరుషంగా మారింది. దావీదు ఏం చేశాడు అంటే గొలియాతును హతమార్చాడు అన్నమాట. మనం పాడుతూ ఉంటాం ఏమని అంటే ఆరుమూల జానుడు ఆరుమూల జానుడు గొలియాతు శూరుడు అయితే ఇలాగా ఎంత రోషంతో దావీదు వెళ్ళి ఏం చేశాడు అంటే ఆ యొక్క ఫిలిష్తీని చెప్పాడు అన్నమాట. ఇంకా మనం చూస్తే సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 24వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఆయన అంటూ ఉన్నాడు 6వ వచనంలో ఏమని అంటే సౌలు దావీదును నాశనం చేద్దామని చెప్పి దావీదు కుటుంబంతటిని కూడా నాశనం చేద్దాము అని చెప్పి సౌలు ఊరుకోనుంటే దావీదు అంటున్నాడు చూడండి 6వ వచనంలో ఏం చేశాడు అంటే ఇతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువులకు నేను ఈ కార్యం చేయను, యెహోవాను బట్టి నేను అతనిని చంపను అని తను జనులతో చెప్పాను అన్నాడు కదా. సౌలు దావీదు చేతికి చిక్కినా కూడా వస్త్రాన్ని కోసుకొని వెళ్ళాడు. ఎందుకు అనంటే సౌలు ఎవరు అనంటే అభిషిక్తుడు అన్నమాట. దావీదు రాజైనా, దావీదు దేవుడి ఆత్మతో నింపబడిన వాడైనా, దేవుని యొక్క శక్తితో నింపబడిన వాడైనా కూడా ఎవరికి విలువిచ్చాడు అనంటే అభిషిక్తునికి విలువిచ్చాడు కదా. అంటే అభిషిక్తుని ఎడల ప్రేమ చూపించాడు. తన ప్రాణం తీసే భగవాని మీద కూడా ఏం చేశాడు అంటే ప్రేమ చూపించాడు అన్నమాట. అయితే ఈ యొక్క ప్రేమ ఎలాగో చూపించగలిగాడు అనంటే దావీదు ఏ ఆత్మతో అయితే దేవుడు అభిషేకించాడో ఆ ఆత్మ ఎవరి మీద ఉంది అంటే సౌలు మీద ఉంది కదా. అంతేనా? మనమైనా అంతే కదా. పాత్రిగా బాగా మాట్లాడాడు అనుకో ఏమంటాం, ఈ పాత్రిగా చాలా మంచోడు అని అంటాం. అదే ఒకసారి కోపం వచ్చింది అనుకో ఏమంటాం, చాలాసార్లు బయటకు అన్నా కానీ మనసులో తిప్పుకోవడం లేదు తెలిసిలే. అందరూ అలాంటి వాళ్ళే కదా, బయటికి చెప్పుకోలేము, మిగలేమో కాకలేము, లోపలే అలాగా ఉండిపోతాం కదా. ఎందుకు తిట్టాడో తెలియదు, ఈ రోజు నన్ను తిట్టేశాడు అందరి ముందు అని చెప్పి అనుకుంటున్నాం కదా. అలాగే అనుకోకుండా అంటున్నాడు అనమాట. ఎందుకు అంటే దేవుని చేత అభిషేకం నొందడు కాబట్టి సౌలు దావీదు చేతికి చిక్కినా కూడా ఏం చేశాడు, వదిలేశాడు. దేనిని బట్టి అంటే దేవుని యొక్క అభిషేకాన్ని బట్టి వదిలేశాడు అన్నమాట. అయితే తండ్రి మనలను ఎలాగ ప్రేమిస్తున్నాడు అనంటే సృష్టిని బట్టి దేవుడు తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ మనకి ఎక్కడ కనబడుతుంది అనంటే సృష్టిలో కనబడుతుంది అన్నమాట. మనకు కావలసిన సమస్తం అన్నీ కూడా ఆయన ఏం చేశాడు అనంటే మనము పుట్టక ముందు, మనము మనలను మానవుని చేయక ముందు ఏం చేశాడు అంటే వారికి కావలసిన సమస్తం కూడా ఆయన సమకూర్చాడు. అలాగే యేసు ప్రభు యొక్క ప్రేమ ఎక్కడ కనబడుతుంది అంటే శిలువ మీద ఆయన యొక్క ప్రేమ
చెప్పుకున్నాం కదా, నేనే చెప్పాను అనుకున్నాను, నేను కాదు. అయితే ఇలాగా ఏమైంది అంటే ఆ యొక్క ప్రేమ, యేసు ప్రభు యొక్క ప్రేమ శిలువలో మనకు కనబడుతుంది. అయితే పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ప్రేమ ఎక్కడ కనబడుతుంది అంటే ఆత్మ కుమ్మరింపులో కనబడుతుంది అన్నమాట. ఈ యొక్క కుమ్మరింపు ద్వారా మనకు ఏం కలుగుతుంది అంటే ఆత్మ బలాలు కలుగుతున్నాయి అన్నమాట. చూడండి, అందుకే 73వ కీర్తన 25వ వచనం 25లో మనం చూస్తే, 73వ కీర్తన 25లో చూస్తే అక్కడ అంటూ ఉంటాడు దావీదు ఏమని అంటే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు అని అంటున్నాడు. ఎంత ప్రేమ లేకపోతే ప్రభువా నీవు నాకుండగా లోకంలో ఉన్న ఏది కూడా నాకొద్దు అని అంటున్నాడు దావీదు. అంటే ఎంతగా దేవుడిని ప్రేమించబట్టి దేవుడు ఏం చేశాడు దావీదు అంటే దినదినము దావీదుని ఏం చేశాడు అంటే వృద్ధిలోనికి తీసుకొచ్చాడు అన్నమాట. మనమైనా అంతే కదా, మనకు బాగా ఇష్టం ఉన్న వాళ్ళకి అయ్యా ఎవరు ఇష్టం కదా, బాగా ఇష్టం ఉన్న వాళ్ళకి ఏం చేస్తాం, 10 రూపాయలు ఉన్నాయనుకో ఏం చేస్తాం, అందులో ఒక 5 రూపాయలు ఇస్తాం కదా. 100 రూపాయలు ఉన్నాయనుకో అందులో సగం ఇచ్చేస్తారా, నిజంగా ఇస్తారా? అంత ఇవ్వగానే మామూలుగా అంటారు. 10 రూపాయలు ఉన్నాయనుకో 2 రూపాయలు 3 రూపాయలు ఇస్తాం. 100 రూపాయలు ఉన్నాయనుకో 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తాం కదా. అంటే ప్రేమను బట్టి మనం ఇచ్చేది ఏమవుతుంది అంటే పెరుగుతుంది. అలాగే దేవుడి మీద మనకున్న ప్రేమ పెరుగుతా ఉంటే దేవుడు కూడా మనకి ఇచ్చేది ఏమవుతుంది అంటే పెరుగుతా ఉంటుంది అన్నమాట. చూడండి, అందుకే అంటాడు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటూ ఉంటాడు ఏమని అంటే, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని ప్రేమ చేత ఆయన క్రీస్తు ద్వారా మనల్ని ఏర్పరచుకొని దేవుని కృపా మహదైశ్వర్యం చొప్పున ఆ క్రియలందు వారి రక్తము వలన మనకు విమోచనము అనగా క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మరి ఏం కనబడలేదు నాకు లేదు. ప్రేమ చేత అదే చదువుకున్నాం కదా, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని ఉన్నాడు అని కదా. అయితే ఈ యొక్క ఏర్పాటును బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే మనం అడిగినవన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహించాలి అని అంటే మనము ఏం పొందించుకోవాలి, వృద్ధి చేసుకోవాలి అంటే దినదినము కూడా ఆయన మీద మనకు ఉన్నటువంటి ప్రేమను మనము వృద్ధి చేసుకుంటా ఉంటే మన యొక్క స్థితి ఏమవుతుంది అంటే పెరుగుతుంది అన్నమాట. మనం అనుకుంటాం పాతాళంలోనికి వెళ్ళిపోతామేమో అని అనుకుంటాం, కానీ దేవునికి మన మీద ఉన్నటువంటి ప్రేమ ఏం చేస్తుంది అంటే పాతాళంలోనికి మనలను వెళ్ళిపోకుండా మనలను రక్షిస్తుంది అన్నమాట. దేవదాసు గారు చెప్పారు, దేవుడు పాతాళం మన కోసం చేయలేదు, పాతాళంలోనికి మనలను పంపడు. కాబట్టి ఆ యొక్క పాతాళం ఎవరి కోసం చేశాడు అంటే సాతాను అతని యొక్క దోమల సమూహం కోసం చేశాడు అని చెప్పి చెప్పారన్నమాట. అయితే ఇలాగున ప్రేమ ఉన్న చోట ఏమవుతుంది అంటే మీకు ఉంటుంది అన్నమాట. చూడండి, దేవుడు అడిగాడు కదా పేతురు ఏమని, నా గొర్రె పిల్లలను మేపు అని అంటున్నాడు. రెండవదిగా నా గొర్రెలను కాయి అని అంటున్నాడు. మూడవదిగా నా గొర్రెలను
చేయగలమా? చేయొచ్చు. కానీ సంపూర్ణమైనటువంటి పనిగా అది మార్చబడదు అనమాట. అందరూ చేసేస్తున్నారు కదా అది చేసేసినట్టు ఎలా ఉంటుందంటే గుంపులో గోవిందా అన్నట్టు ఉంటుంది అనమాట. ప్రేమ లేకుండా, ఇష్టం లేకుండా ఏ పని చేసినా కూడా ఎలా చేస్తారు? నవ్వుతూ చేస్తారు. మహా ఉసుగోలు పని ఎందుకు వచ్చిందో చేస్తే పోయేది, చేసి త్వరగా ఇక్కడ నుంచి పోతే బాగుంటుంది, తలనొప్పి వదిలిపోతున్నారు అని అనుభవం చేస్తాం, కానీ ఇష్టంగా చేయం కదా. అలాగే దేవుని యొక్క పని ఎలాగ చేయాలి అంటే ప్రేమతో చేయాలన్నమాట. అయితే ఈ యొక్క ప్రేమ ఉన్న చోట ఏముంటది అంటే మేత బాగుంటది అన్నమాట. చూడండి, దేవుడు చెప్తా ఉంటున్నాడు ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే అక్కడ ఆయన అంటా ఉంటున్నాడు ఏమని అంటే, నేను వాటి మీద కాపరులను నియమించదను అని అంటున్నాడు. మీలో మరి చాలా మంది రాలేదు కదా, అప్పటికి ఈ వాక్యమే చదువుకున్నాం. తండ్రి అయిన దేవుని తలంచుకొని ఇర్మియా 23 మొదటి 4 వచనాలు చదువుకున్నాం అన్నమాట. అయితే ఇలాగా నేను వాటి మీద కాపులను నియమించదను అని అంటున్నాడు. ఎందుకు మరి ఈ యొక్క గొర్రెల మీద కాపరి అనంటే, ఈ యొక్క కాపరి ఏం చేస్తాడు అనంటే తన యొక్క గొర్రెలను మేపుకు తీసుకెళ్తాడు అన్నమాట. చూడండి, జకరియా గ్రంథంలో అంటూ ఉంటాడు ఆయన మరలా ఏమని అంటే, ఒకవేళ కానీ మీకు కాపరి లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? జనాంగమా, ఇశ్రాయేలు జనాంగమా, చూడండి జకరియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో ఆయన చెప్తా ఉంటాడు ఏమని అంటే, కాపరి లేక బాధలుంది అని అంటున్నాడు కదా. 10:2 చెప్పల్లో ఉంటుంది అనుకుంటా, చెప్పల్లో ఉంటుంది ఏమని, కాపరి లేక బాధలుంది అని ఉంటుంది. గొర్రెల మంద తిరుగులాడుచున్నట్లు జనులు తిరుగులాడి కాపరి లేక బాధలుంది అని అంటున్నాడు కదా. మరి ఇప్పుడు యేసు ప్రభువు వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి కూడా యూదులకు కానీ సమరయులకు కానీ ఎవరు లేరు అని అంటే కాపరి లేడన్నమాట. యేసు ప్రభు కూడా చెప్తాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నాలుగు కాని గొర్రెలు కూడా ఈ దొడ్లో ఉన్నాయి, వాటన్నిటినీ కూడా నేను మేపుతాను అని అంటున్నాడు కదా. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నాడు అంటే, కాపరి లేకపోవడం ద్వారా ఈ యొక్క గొర్రెలన్నీ కూడా ఎలాగ ఉన్నాయి అంటే బాధ పొందుతున్నాయి అన్నమాట. ఎందుకు బాధ అనంటే మేత లేదు, కాపరి లేకపోతే మన ఎవరు తీసుకెళ్తాడు? వాళ్ళంతా అవే వెళ్తాయా? వెళ్ళాలి కదా. కాపరి ఏం చేస్తాడంటే, నేను సౌండ్లు చేయలే కానీ ఇలా కబడ్డీ కొట్టి తోలికెళ్తా ఉంటాడు కదా. అలా తోలికెళ్ళేసరికి ఏమవుతుంది అంటే, మంచి మేత ప్రదేశానికి వాటిని తీసుకెళ్ళి ఏం చేస్తాడంటే మేపుతాడు. అయితే దేవుడు కూడా అదే చెప్తున్నాడు, ఎలాగో మేపమంటాడు అంటే, పర్వతముల మీద దొరికే గడ్డితో నా గొర్రెలను మేపు అని అంటున్నాడు. చూడండి, యోబు గ్రంథం 39వ అధ్యాయం 8వ వచనంలో ఆయన అంటున్నాడు ఏమని అంటే, పర్వతముల పంతియే దానికి మేక భూమి అని అంటున్నాడు. ఎందుకు పర్వతముల పంతియే ఈ యొక్క మేక లేదా గొర్రెలకు మేక భూమి అని అంటే, పర్వతము అనగా బైబిల్ భాషలో కానీ దేవుని ఆత్మీయంగా మనం చెప్పుకోవాలి అంటే ఎంతో ఉన్నతమైనటువంటి స్థితి అని దాని అర్థం అన్నమాట. అందుకే దేవుడు కూడా మోషేని ఎక్కడికి తీసుకెళ్ళాడు అంటే సీనాయి పర్వతం మీద తీసుకెళ్ళాడు. ప్రవక్తలందరినీ కూడా బైబిల్లో ఉన్న ప్రతి ప్రవక్త కూడా ఎక్కడ దేవుడిని చూసి ఆయన దర్శనం సంపాదించుకున్నారు అంటే పర్వతాల మీద సంపాదించుకున్నారు. అందుకే అంతటి ఉన్నతమైనటువంటి స్థితిలో
ఇక మీదట అవి భయపడకుండాను బెదరిపోకుండాను వాటిలో ఒకటైనను తప్పిపోకుండాను మీరు నా మేపుదురు అని అంటాడు కదా. పర్వతముల మీద ఉన్నతమైనటువంటి స్థితిలో ఆ గొర్రెలను మేపుతా ఉంటే అవి ఏమవు అని అంటున్నాడంటే తొలగిపోవు అని అంటున్నాడు. నిజమేనా? నిజమేనా? గొర్రెలు నడుస్తూ ఎప్పుడైనా చూసారా? మేకలు నడక కానీ గొర్రెలు నడక కానీ ఎప్పుడైనా చూసారా? సామెత కూడా అంటారు కదా, గొర్రెల మందలాగా వెళ్ళిపోతున్నారు వీళ్ళు అని చెప్పి అంటారు కదా. ఎందుకు అలాగంటే ముందెళ్ళే గొర్రె ఉందనుకో, అది వెళ్తా ఉందనుకో, ఒక కర్రకి పెట్టి ఏం చేస్తుంది? పోన్లే మీరు నడుస్తున్నారు అనుకో, మీ కారుకి ఎవరైనా కర్ర అడ్డు పెడితే ఏం చేస్తారా? గుద్దుకొని వెళ్ళిపోతారా? దాటుకొని వెళ్తాం కదా. అలాగే గొర్రెలు కూడా ఏం చేస్తాయంటే కర్ర అడ్డు పెడితే ఎగురుతుంది. రెండో గొర్రె ఉంచండి, మూడో గొర్రె ఉంచండి, తర్వాత తీసేయండి. ఏం చేస్తుంది? ఆ స్థలం రాగానే కర్ర ఉన్నా లేకపోయినా ప్రతి గొర్రె కూడా ఎగురు దూకుతుంది అనమాట. ఎందుకు అంటే ముందెళ్ళిందని చూసింది, అది అక్కడికి రాగానే ఏం చేసింది? ఎగిరింది. కాబట్టి ఈ గొర్రె కూడా ఏం చేస్తుంది అని అంటే ఎగురుతుంది కదా. దేనిని బట్టి అంటే దాని ముందు వెళ్ళే దానిని బట్టి. అలాగే ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడు అని అంటే అవి ఇక మీదట భయపడవు. ఎందుకు అనంటే ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఆ గొర్రె చేరింది. అంటే మామూలుగా వచ్చిందా? ఎంతో కష్టపడతాయి కానీ అంతటి ఉన్నతమైనటువంటి స్థితిలోని అది చేరుకోలేదు. కాబట్టి అందుకే దేవుడు కూడా ఏమంటున్నాడు అంటే ఈ యొక్క గొర్రె ఇక మీదట దాని మేత స్థలములో నుండి అది తప్పిపోదు. ఎందుకు అని అంటే చూడండి, అక్కడ దేవుడు ఎలాగ దానిని మేపాడు అని అంటే ఇర్మియా 33:3లో మనం చూస్తా ఉంటే అక్కడ ఆయన చెప్తా ఉంటాడు. ఆయన ఏమయ్యాడంటే నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నిగూఢమైన సంగతులను నీవు తెలియజేస్తును అని అంటున్నాడు. ఎక్కడ తెలియజేస్తాను అని అంటున్నాడు అంటే ఉన్నతమైనటువంటి పర్వతముల మీద మనం ఎప్పుడైతే మేపబడుతున్నామో ఆ యొక్క మేత ద్వారా దేవుడు మనకి ఏం బయలుపరుస్తున్నాడు అంటే నిగూఢమైన సంగతులు, మర్మమైన సంగతులు. అదే అంటాడు మార్కు సువార్త 6:24లో కూడా ఆయన చెప్తా ఉంటాడు. ఏమని అంటే మార్కు 6:24 కనుక నేనేమి అడిగేదనని తన తల్లి అడగగా 34 యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహం నుంచి వారు కావాలని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను అని అంటాడు కదా. యేసు ప్రభువు కూడా ఏం చేశాడు అని అంటే ఆ యొక్క జనసమూహం అనే గొర్రెలందరినీ కూడా మేపాడు. ఎందుకు మేపాడు అని అంటే కాపరి లేడు కదా. కాపరి అంటే పుష్కలమైన మేత వేస్తాడు. ఆ మేతను బట్టి అది ఏమవుతుంది? ఎంత బాగా ఉన్నా, ఎంత బాగా గొర్రె అయినా కూడా సరిగ్గా దాన్ని మనం మేపుతా ఉంటే నాకులా బలిష్టంగా మరి అవునంటే ఫీల్ అవుతారు కాబట్టి నాతోనే పోల్చుకుంటున్నాను. ఏమవుతుంది? బలిష్టంగా తయారవుతుంది. అలాగే తయారయ్యే దానికి ఏమొస్తుంది? మామూలుగా మార్కెట్లో రేట్ ఎక్కువ వస్తుంది కదా. కానీ ఈ గొర్రె ఎంత బలిష్టంగా తయారవుతుంది అని అంటే బలిష్టంగా మేటేస్తా ఉంటే బలిష్టంగా తయారవడం అని అంటే ఆత్మీయ జీవితంలో స్థిరపడిపోవడం అన్నమాట. ఎవరు మేతకి కూడా వెళ్ళకుండా, ఎవరి యొక్క మేతకి కూడా ఆకర్షింపబడకుండా తాను ఏ మందులో అయితే మేత వేస్తుందో ఆ మందుని విడిచిపెట్టి వెళ్ళకుండా ఏమవుతుంది అంటే బలిష్టమైనటువంటి దానిగా మారుతుంది అన్నమాట. అందుకే గ్రహింప సత్యము కానీ గూఢ సంగతులన్నీ కూడా
ఎక్కడ తెలియజేయబడుతున్నాయి అంటే ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి చోట తెలియజేయబడుతున్నాయి. అలాగే దేవుడు దేవదాసయ్య గారి ద్వారా ఉన్నతమైనటువంటి స్థితి అంటే దేవుని యొక్క ప్రత్యక్షతతో ఆయన ఆనాటి కాలంలో సంఘమందరినీ కూడా ఏం చేశారు అంటే మేపారు. అందుకే ఇందాక మనం పాడుకున్నాం ఏమని, సరే మళ్ళీ పాడుకున్నాం, దేవత్రియేకుడా ప్రభు దేవత్రియేకుడా కావు దేవా కార్యక్రమం జయము ఏం చేశాడైనా నాటి నుండి నేటి వరకు కూడా బైబిల్ మిషను అనే మనలో ఉన్న మనందరినీ కూడా ఏం చేస్తున్నాడు అంటే మేపుతున్నాడు. ఎలాగ మేపుతున్నాడు అంటే సన్నిధి అనే ఉన్నతమైనటువంటి పర్వత స్థితిలో మనందరినీ కూడా నిలవబెట్టి ఉంచి ఆ యొక్క పంక్తిలో మనందరినీ కూర్చోబెట్టి ఎందుకు ఇలాగున మేపుతున్నాడు అంటే ఈ మేత మనము ఈ రోజు తినకపోతే మనకు ఏముండదు అంటే గొర్రె పిల్ల యొక్క కనికరాన్ని మనం సంపాదించుకోలేము. గొర్రె పిల్ల యొక్క ఉగ్రత ఏమవుతుంది అంటే మన మీద పడుతుంది. కాబట్టి ఆ యొక్క ఉగ్రత అందరినీ తప్పించుకోవడానికి ఆయన ఏం చేస్తున్నాడు అంటే మనలను మేపుతున్నాడు. చూడండి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో ఆయన అంటూ ఉంటాడు ఏమని అంటే చెప్పలు అంటాడు. చూడండి, గొర్రె పిల్ల యొక్క ఉగ్రతకు మమ్మును అరుగు చేయడి అని పర్వతములతోనూ కొండలతోనూ చెప్పుచున్నారు అని అంటున్నాడు కదా. ఎలాగా మేపబడకపోతే బలిష్టమైన మేతతో మన ఆత్మీయ జీవితాన్ని పోషించే మేతతో మనము ఎప్పుడైతే నింపబడలేకపోతున్నామో అప్పుడు ఏమంటాం, కష్టకాలం వచ్చేసరికి చదివాక ఇప్పుడే చక్కగా గొర్రె పిల్ల యొక్క ఉగ్రతకు నమ్మును మరించే. ఏంటి గొర్రె పిల్ల కూడా కోపడుతుందా? గొర్రెకి కూడా కోపం వస్తుందా? గొర్రెకి కూడా కోపం వస్తుందా? అసలు నూనె తెలవదు కదా, గడ్డి తింటానే ఉంటారు కదా మాటి కూడా. అయితే ఎందుకు మరి దేవుడు ఇలాగున గొర్రె పిల్ల యొక్క ఉగ్రతకు మమ్మును మరుగు చేయండి అని అంటాడు అని అంటున్నారు అంటే ఉన్నతమైనటువంటి స్థలములలో మేపబడినటువంటి ఈ యొక్క గొర్రె పిల్ల ఏమవుతుంది అంటే పాపములను బట్టి దేవుడిని విడిచి తొలగిపోతుంది అన్నమాట. అయితే ఎవరి యొక్క ఉగ్రతకు పాలవుతుంది అంటే తండ్రి ఉగ్రతకు పాలవుతుంది. రెండవదిగా యేసు ప్రభు యొక్క ఉగ్రతకు పాలవుతుంది అన్నమాట. ఎందుకు మరి తండ్రి వద్ద నుండి ఉగ్రత వస్తుంది అని మనం చూస్తామంటే తండ్రి సర్వజనాంగం అందరినీ కూడా లేదా మానవుని చేసిన వాడు ఎవరు అంటే తండ్రి అయినటువంటి దేవుడు. కాబట్టి మొదటిగా ఎవరి వద్ద నుండి ఉగ్రత అంటే తండ్రి వద్ద నుండి ఉగ్రత. రెండవదిగా ఎవరి వద్ద నుండి ఉగ్రత అనగా యేసు ప్రభు వద్ద నుండి లేదా కుమారుని వద్ద నుండి ఉగ్రత. ఎందుకు ఈ యొక్క కుమారుని వద్ద నుండి ఉగ్రత అనగా అంటే కుమారుడు జనాంగమందరినీ కూడా రక్షిస్తాకి ఆయన యొక్క ప్రాణం పెడితే మాకు ఈ రక్షణ ఏం చేయాలి, మాకు ఈ రక్షణ వద్దు అని చెప్పి ఏం చేశారంటే వదిలేశారన్నమాట. అలాగే వదిలేసిన వాళ్ళందరి మీద కూడా ఏమొస్తుంది అంటే ఉగ్రత
వస్తుంది. అయితే మనం అనుకుంటున్నాం గొర్రె పిల్ల సాధువైనటువంటిది కదా, చాలా ప్రశాంతంగా ఉంటది కదా, మరి దానికి ఎందుకు కోపము అంటే మేత అంటే ఆత్మీయ ఆహారం మనము ఎప్పుడైతే సరిగ్గా భుజించట్లేదో అప్పుడు ఏమవుతుంది అంటే మన పాపస్థితి వృద్ధి అయిపోతుంది. మనం ఆత్మీయ జీవితంలో ఏమైపోతాం, పడిపోతాం అన్నమాట. ఇలాగ పడిపోయినప్పుడు ఏమవుతుంది అంటే దేవునికి మనము దూరం అయిపోతాం అన్నమాట. అందుకే బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా అంటాడు, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించేవాడు ఎవడు. ఎందుకంటే సరైన బోధ లేదు ఆ రోజుల్లో యూదులకు. యోహాను ఆ రోజు ఆ మాట చెప్పేసరికి సరైన బోధ, వారికి ఇష్టం వచ్చిన మార్గంలో వారు నడుస్తున్నారు, వారికి నచ్చిన పనంతా కూడా వారు చేసుకుండా పోతున్నారు. కాబట్టి సరైనటువంటి మేత లేదు. కాబట్టి ఏమన్నాడంటే ఉగ్రత నుండి మిమ్మల్ని ఎవరు తప్పిస్తారు. ఈ రోజు మనమందరం కూడా ఆ ఉగ్రత నుండి తప్పించుకుంటున్నామా లేదా? అది మీ ఇష్టమా? అయితే మనం అందరం కూడా ఏమవుతున్నాము అంటే ఆ ఉగ్రత నుండి తప్పింపబడ్డాము అన్నమాట. ఎవరి ద్వారా తప్పింపబడ్డాము అని అంటే యేసు ప్రభువు ఆ కాలంలో ఉన్న పెద్దలు చెప్పేవారు అన్నమాట. చెప్పేవారు ఏమని అంటే వర్తమానంలో ఒకరోజు దేవదాసయ్య గారి ప్రభువు కనబడి చెప్తుంది. వర్తమానంలోనే ఏమని చెప్పారంటే, ప్రభువు మీరు నిజమైన పెళ్లి కుమార్తెగా సిద్ధపడిన వాడు నా దేవదాసు ఒక్కడే. మీరందరూ కూడా దేనిని బట్టి రక్షింపబడుతున్నారు అంటే కేవలము కృపను బట్టి మిమ్మల్ని అందరినీ రక్షిస్తున్నాను అని చెప్పారనమాట. ఆ రోజు 60లో 70లో వర్తమానాల్లో తెలియజేశారనమాట. అయితే ఇలాగా మనమందరం కూడా ఎలాగునా అంటే కృపను బట్టి రక్షింపబడినటువంటి వారము. ప్రభువు చెప్తా ఉంటే జనాంగం అందరూ కూడా బాధపడ్డారు. కానీ యూదులు ప్రభువా వీరిని క్షమించు అంటే ఆ క్షమాపణ అంగీకరించలేదు వాళ్ళు. అలా అంగీకరించలేదు కాబట్టి యెరూషలేము మీదకి ఏమొచ్చాయి అంటే యుద్ధాలు వచ్చినాయి కదా. ఆ యొక్క యెరూషలేము దేవాలయం గోడలో చాలా సార్లు పడిపోయి తిరిగి నిర్మాణం చేయబడ్డాయి. దేనికి అంటే దేవుని యొక్క క్షమా గుణాన్ని వారు అంగీకరించలా. దేవుడు వారి మీద చూపించిన ప్రేమను వారు అంగీకరించలేదు. దేవుడు వారిని మేలుగా ఉంటే ఆ బోధ వారు పట్టించుకోలేదు. పట్టించుకోకుండా ఏమైంది అని అంటే ఆయన నుండి దూరం అయిపోయారు. దూరం అయిపోయేసరికి ఏమైపోయిందంటే ఒకేసారి ఉన్నతమైనటువంటి స్థితిలో నుండి పడిపోతాం. కాబట్టి అలా పడిపోకుండా దేవుడు ఏం చేస్తున్నాడు